గృహబలం అంశానికి స్వాగతం. సాధారణంగా పడక గది అనగానే యజమాని ఎక్కువసేపు ఆ గదిలోనే ఉండేటువంటి పరిస్థితి అధికంగా ఉంటుంది. కారణం అది నైరుతి మూల ఉండేటువంటి గది కాబట్టి. ఇంటి యజమాని యొక్క పడక గది ఎప్పుడూ కూడా నైరుతి మూలే ఉండాలి. అయితే నైరుతి యొక్క భారమైనటువంటి తత్వం అక్కడ ఉండటం చేత గృహస్థుడు బయటికి వచ్చేటప్పుడు ఆ నైరుతి మూలలో పడక గదిలో ఉన్నటువంటి సమయంలో అతగాడు బయటికి రావాలంటే ఈశాన్య ద్వారం ద్వారా బయటకు రావలసి ఉంటుంది. కాబట్టి వాస్తురీత్యా గృహస్థుడు ఉచ్చస్థితికి చేరుకోవడానికి ఎంతైనా అవకాశం ఉంటుందని శాస్త్రసమ్మతమైన ముఖ్యమైన విషయం. భద్రతా భావం కూడాను ఆ దిశకు ఏర్పడటం జరుగుతుంది. పూర్వం నుంచి కూడాను పడక గదిని ఇంటికి వెలుపల ఏర్పాటు చేయలేదు ఎవరు కూడా. వంటగదిని, స్నానాల గదిని ముఖ్య గృహానికి వెలుపల నిర్మించేవారు. కానీ ఏనాడు పడక గదిని మాత్రం ముఖ్య గృహానికి బయట ఏర్పాటు చేయలేదు. కారణం పడక గదిలో ఇనుపెట్టె లేదా ధనాన్ని నిలువ చేసుకునేటువంటి బీరువాలను కానీ అల్మారాలను కానీ ఏర్పాటు చేసుకున్నందువల్ల ముఖ్య గృహంలోనే పడక గదిని ఏర్పాటు చేసుకున్నారన్నమాట. మరియు ముఖ్య గృహం నుంచే నిద్ర చేయటం భద్రత రీత్యా కూడా మంచిది కాబట్టి ముఖ్య గృహంలోనే పడక గదిని ఏర్పాటు చేసుకున్నారన్నమాట. గృహము మరియు గృహస్థుని ఆస్తులన్నీ కూడా ఒక ఎత్తు అయితే గృహస్థుని యొక్క పడక గది ఒక ఎత్తు అని చెప్పేసి ఆలోచించక తప్పదు. కారణం ఏంటంటే గృహస్థుడు ఎక్కడ తిరిగి ఏమి చేసినా ఎన్ని వ్యవహారాలు నడిపినా చివరికి ఇంటికే చేరుకుంటాడు. అది కూడాను ఎక్కువ సమయం పడక గదిలోనే ఉంటాడు. ఎవరైనా ఎక్కువ సమయం ఏ గదిలో అయితే ఉంటారో ఆ గది వాస్తు ప్రభావం వారిపైన అధికంగా ఉంటుందనే విషయాన్ని గ్రహించాలి. ఆ గది వాస్తు మంచిది గాని చెడ్డది గాని దాని యొక్క ప్రభావం ఆ గృహస్థునిపై ఖచ్చితంగా పనిచేస్తుందన్నమాట. ఒకవేళ మీ గృహం వాస్తురీత్యా సరిచేయించుకోవటానికి అనుకూలంగా లేకపోతే కనీసం మీ పడక గదినైనా సరే వాస్తురీత్యా సరిచేయించుకొని చక్కగా జీవితాన్ని గడపడానికి ఆస్కారం ఎంతైనా ఉంటుంది. పడక గది ఎందలి శుభ వాస్తు ప్రభావం ఆ గృహస్థునిపై పడి అతను శుభ ఫలితాల్ని పొందేటువంటి అవకాశం ఎంతగానో ఉంటుంది. గృహంలో పడక గదిని ఎప్పటికీ కూడా నైరుతి భాగంలోనే ఏర్పాటు చేసుకోవటం శుభకరం అనే విషయాన్ని గుర్తిరగాలి. ఇంతకన్నా కూడాను ఇంకో విధానం ఇంకా ఎక్కువ సుఫలితాలను ఇచ్చేటువంటిది లేదు. నైరుతి యందు స్టోర్ రూము మరియు దాని పక్కగా పశ్చిమ వైపుగానో లేదా దక్షిణ వైపుగానో పడక గదిని నిర్మించుకుని వాడుకోవటం శ్రేష్టమైన పద్ధతి కూడా. ఒకవేళ నైరుతి భాగంలో స్టోర్ రూమ్ ను ఏర్పాటు చేసుకున్నట్లయితే ఆ స్టోర్ రూమ్ నేల భాగాన్ని మిగిలిన గృహము ఫ్లోరింగ్ కన్నా కూడా ఎత్తుగా ఉండటం అన్ని విధాల శుభదాయకం. చాలా మంది స్టోర్ రూమ్ ను నైరుతి భాగంలో వేసుకోవడానికి ఇష్టపడరు. ఎక్కువ శాతం ప్రజలు పడక గదిని నైరుతి భాగంలోనే ఏర్పాటు చేసుకుంటారు. స్టోర్ రూమ్ ను ఇంకో ప్రాంతంలో సహజసిద్ధంగా ఏర్పాటు చేసుకుంటూ ఉంటారు. అయితే నైరుతి గది ఎందలి పడక గది ఆ గదిలో మీరు పడుకునేటువంటి ఆ యొక్క తీరు తెన్నులు కూడా గమనించాల్సిన విషయం ఎంతైనా ఉంది. నైరుతి గదిలో మంచాన్ని వేసినప్పుడు 4 వైపులా కూడాను మీరు నడిచేందుకు వీలుగా మీ యొక్క మంచాన్ని ఏర్పాటు చేసుకోవాలి. ఏ దిశలోనూ కూడా గోడకి ఆనకుండా ఉండే విధంగా ఆ యొక్క మంచాన్ని ఏర్పాటు చేసుకోవటం ఉత్తమోత్తమైనటువంటి పద్ధతి. ఎప్పటికీ పడక గదిలో తూర్పు ఈశాన్యం గాని ఉత్తర ఈశాన్యం గాని పెరిగినట్లు చేసుకోవాలి. మీరు పడక గదిలో మంచం వేసినప్పుడు తూర్పు ఈశాన్యం గాని ఉత్తర ఈశాన్యం గాని పెరిగినట్లుగా మంచాన్ని వేసుకోవాలి. పడక గదికి తూర్పు ఈశాన్యం గాని ఉత్తర ఈశాన్యం గాని పెరగకుండా గనక ఉన్నట్లయితే ఉత్తరంలో మాత్రం బాత్రూము ఉన్నట్లయితే పూర్తిగా ఉత్తరం అంతా కూడా బాత్రూము కట్టినట్లయితే కించిత్తు తేడా రావడానికి ఆస్కారం ఉంది. ఉత్తర వాయువ్యం పెరుగుతూ ఉండకూడదు. ఉత్తర వాయువ్యాన్ని పెంచుతూ బాత్రూములు నిర్మాణం చేసే విధి విధానం ఇటీవల కాలంలో ఎక్కువగా కనిపిస్తూ ఉన్నది. 100% ఈ విషయంలో వాస్తును పాటించి తీరాల్సిందే. 100% వాస్తు కనుక పాటించినట్లయితే గృహ యజమాని
ఆనందకరమైనటువంటి జీవితాన్ని పొందడానికి ఆస్కారం ఎంతైనా కనిపిస్తుంది. తూర్పు ఉత్తరాల యందు మిగతా గృహాలు కనుక ఉన్నట్లయితే ఏ దోషము లేదు అని చెప్పేసి చెప్పచ్చు. అయితే వాకిలి తెరిస్తే మాత్రం పడక గదికి ఉత్తర వాయువ్యం పెరిగినట్లే కనుక కనిపించినట్లయితే 1% దోషమైనా సరే తగలకూడదు అనేది గుర్తు పెట్టుకోవాల్సినటువంటి విశేషాంశం. నైరుతి మూల పడక గది సర్వాభీష్ట సిద్ధిని ప్రసాదిస్తుంది అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు.